ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి శ్రీదేవి రెడ్డి. ఈరోజు వచ్చేసి ఒక మంచి ఫిష్ బోన్ వర్క్లో 3 వెరైటీస్ అనేది చూపిస్తున్నాను. చాలా ఈజీగా అవుతుందన్నమాట. సో ఈ వర్క్ వచ్చేసి ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫిష్ బోన్ వర్క్ అనేది చాలామందికి తెలుసు, నేను కూడా చాలా వీడియోస్లలో చూపించాను. కాకపోతే ఒక్కొక్క డిజైన్కి ఎలా కుట్టాలి అనేది కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు కదా. సో అందుకోసం అనేసి, ఎవరికైతే తెలియని వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి సూపర్ ఉంటుందన్నమాట, చాలా తొందరగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు నా వీడియోస్ ఏమైనా యూజ్ అనిపిస్తే మటుకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన వర్క్ అనమాట. బ్లౌజు చాలా అంటే చాలా ఈజీగా ఒక 15-20 డేస్లో కుట్టేయచ్చు. సో ఇది అనమాట. దీంట్లో వచ్చేసి మొత్తం ఫిష్ బోన్ వర్కే ఉంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఫిష్ బోను, ఇది వచ్చేసి లీవ్స్ కూడా ఫిష్ బోన్ అనమాట. అండ్ ప్యారెట్ కూడా ఫిష్ బోను. దీని మధ్యలో వచ్చేసి ఒక చిన్న మిర్రరు, నేను బ్లౌజ్ కలరే మిర్రర్ ఇచ్చానమాట. సో ఐ థింక్ ఇది వచ్చేసి ఒక 3 పార్ట్స్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక మంచి ఫ్లవర్ చూపిస్తాను ఈరోజు వీడియోలో. ఈ ఫ్లవర్ అనేది చూపిస్తానమాట. ఇది వచ్చేసి కాడా కుట్టు, ఇది వచ్చేసి ఫిష్ బోను, ఇవి లీవ్స్ కదా, ఇవి ప్యారెట్ కూడా 2 టైప్స్ ఉంది దీంట్లో. మీకు ప్యారెట్ కూడా 2 రకాలన్నమాట. సో ఇది ఒక రకంగా ఉంది అండ్ ఇది ఒక రకంగా ఉందన్నమాట. సో వాటికి ఎలా కుట్టాలి అనేది డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇవి ఎలా కుట్టాలి అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్ అనేది ఫిష్ బోన్ వర్క్తో చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి దారం వచ్చేసి 3 వరుసలు తీసుకున్నాను. సిల్క్ దారం తీసుకుంటున్నాను. మీరు కుట్టే బ్లౌజ్ని బట్టి మీరు దారం అనేది సెలెక్ట్ చేసుకోండి. పట్టు అట్లాంటి వాటికైతే సిల్క్ బాగుంటుంది. రా సిల్క్, ఖాదీ సిల్క్ అట్లాంటి వాటికైతేనేమో కాటన్ థ్రెడ్ బాగుంటుంది అన్నమాట. సో అటు ఇటు అనేది తీసుకోవాలన్నమాట ఫిష్ బోన్ వర్క్కు. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. మోస్ట్లీ ఫిష్ బోన్ వర్క్ అయితే చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. లాంగ్ అండ్ షార్ట్ అట్లాంటివి అయితేనేమో కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనకు దారం అనేది రైట్ సైడ్ ఉండాలన్నమాట. సో ఇలా ఇటు సైడ్ తీసుకోవాలి అండ్ ఇలా తీసుకోవాలి. చాలా ఈజీ అండి. మనము ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి నెక్స్ట్ పార్ట్ పిట్టలు అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. సేమ్ యాజ్ టీజ్గా ఫిష్ బోన్ వర్కే అది కూడా. ఒక ఫ్లవర్ వచ్చేసి 2-3 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఈ బ్లౌజ్ నేను చూపించిన బ్లౌజ్ అయితే హార్డ్లీ 15 డేస్లో ఈజీగా అయిపోతుంది.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది డిజైన్స్ ఎక్కడ వేయించుకోవాలి అని అడుగుతున్నారు. నేను చూపించే డిజైన్స్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తీసుకున్న తర్వాత మీరు ఎక్కడ మగ్గం వర్క్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చేస్తారండి ప్రింట్ అనేది. సో ఇది అన్నమాట. నేను సిల్క్ థ్రెడ్స్తో కుట్టాను. కావాలి అనుకుంటే మీరు కాటన్ థ్రెడ్స్తో కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీటికి యూజ్ అయిన థ్రెడ్స్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.